నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ విజిత. ఏ పని చేయాలన్నా మనకు ధర్మ ప్రకారంగా ఎన్నో సందేహాలు ఉంటాయి. అటువంటి సందేహాలను నివృత్తి చేయాలంటే మనకు రైట్ పర్సన్ అనేవారు ఒకరు ఉండాలి. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు, ఆధ్యాత్మికవేత్త నిట్టెల ఫణిభాస్కర్ శర్మ గురూజీ. ఇప్పుడు గురుగారితో మాట్లాడి మన సందేహాలన్నింటినీ నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. గురుగారు, మహాభారతం, భగవద్గీత ఈ రెండింటి మధ్య వ్యత్యాసం ఉందా? ఉంటే ఏంటి? ఇది చాలా మంచి ప్రశ్న అండి. ఎందుకంటే చాలామంది తెలుసుకోవాలి. మహాభారతము అంటే మనందరికీ తెలుసు, అందులోనే భగవద్గీత ఉన్నది. మహాభారతంలోనే శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశించినటువంటి గీత. అయితే రెండిటికి తేడా ఏంటి అంటే, ఇక్కడ గీత అనేటువంటి పదం వచ్చింది. గీత అంటే భగవద్గీత అంటే భగవంతుడు ఏవైతే మనకి చెప్పినటువంటి విషయాలు ఉన్నాయో వాటిని గీత కింద చెప్తారు. ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి. అష్టావక్ర గీత అంటే అష్టావక్ర ముని అని ఒక ముని ఉన్నాడు. అష్టావక్ర ముని గురించి తెలుసుకోవాలంటే, ఒకసారి బ్రహ్మగారికి ఒక రకమైనటువంటి అహంకారం వచ్చింది. నేనే ఎక్కువ కాలం బతుకుతాను. బ్రహ్మగారి ఆయుర్దాయం గురించి చెప్పవలసి వస్తే కలియుగానికి ప్రమాణం దానికి ఇన్ని సంవత్సరాలని ఉంటుంది. ఈ 4,32,000 సంవత్సరాలని, లేదా దీనిపైన ఇలా ఒక మహాయుగానికి 4,32,00,000 సంవత్సరాలు ఏదో ఉంటుంది లెక్క. ఇలాంటి ఒక 4 యుగాలు కలిపితే ఒక మహాయుగం. ఒక మహాయుగాన్ని 71 మహాయుగాలు కలిపితే ఒక మన్వంతరం. అటువంటివి 14 మన్వంతరాలు కలిపితే ఒక కల్పం. అటువంటి కల్పం బ్రహ్మకి పగలు, ఇంకో కల్పం బ్రహ్మకి రాత్రి. అలాంటి 100 కల్పాలు బ్రహ్మ యొక్క ఆయుర్దాయం. మామూలుగానే ఎవరికైనా అహంకారం వస్తుంది. వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడు, ఇలా అన్నాడు. అన్నప్పుడు ఓహో, శివుడు ఈయనకి ఉన్న అహంకారాన్ని మనం తీయాలన్న ఉద్దేశంతో బ్రహ్మదేవుణ్ణి తీసుకుని వెళ్ళాడు. తీసుకుని వెళ్తుంటే ఈయన మెడలో ఉన్న కపాల మాలలు ఊగుతున్నాయి, టక్ 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 అని కొట్టుకుంటున్నాయి. ఏంటంటే మీరు ఎప్పుడు చూసిన ఈ కపాలాలు వేసి తిరుగుతాడంటే, బ్రహ్మగారు మీరు చాలా గొప్పవారు, మీ బ్రహ్మగారికి 100 కల్పాల ఆయుర్దాయం అయిపోయిన తర్వాత మరి మీరు వెళ్ళిపోవాలి కదా, శరీరాన్ని వదిలిపెట్టేయాలి. అలా వదిలిపెట్టేసిన బ్రహ్మల కపాలాలే నేను వేసుకున్నానండి. మీరు మీకన్నా ముందు ఇంతమంది బ్రహ్మలు పుట్టి వెళ్ళిపోయారు, అంత గొప్పవారు మీరు. మరి మీలాంటి వారి కపాలం కింద పడిపోతే అది మాకు చాలా అవమానంగా నేను భావిస్తాను. కాబట్టి ఇవన్నీ కలిపి దండగా వేసుకుని మెల్ల వేసి తిరుగుతున్నానండి, ఎక్కడ పెట్టుకోవాలో తెలియక. అన్ని పుర్రెలు ఉన్నాయి ఆయనకి. అంతమంది బ్రహ్మలు వెళ్ళిపోయారు, ఇక్కడికి సగం దిగిపోయింది ఆయనకి. అయిపోయిన తర్వాత వెళ్ళాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత సరదాగా ఎలా వెళదామండి అండి, రోమాంశ మహర్షి అని ఒక మహర్షి ఉన్నాడు. మీకు కాళహస్తి దగ్గర ఆయనకి సంబంధించినటువంటి ఎంట్రన్స్ అవుతూనే మనకి దక్షిణామూర్తి కనబడతారు కదా. ఈ ఎంట్రన్స్ అవ్వడానికి ధ్వజస్తంభానికి ముందు రోమాంశ మహర్షి ఉంటారు రైట్ సైడ్లో. ఆయన దగ్గర ఇన్ని వెంట్రుకల గుట్ట ఉంది. తపస్సు చేసుకుంటున్నాడు. ఏంటంటే ఈయన వెంట్రుకలు పెట్టుకుని తపస్సు ఏమి లేదండి, ఒక వెంట్రుక ఒక బ్రహ్మగారు పడిపోతాడు, ఇన్ని గొట్టుంది ఈయన దగ్గర అంటే అంతమంది బ్రహ్మలు చచ్చిపోయారని అర్థం. ఈయన శరీరం మీద ఉన్న అన్ని వెంట్రుకలు ఊడిపోతే ఈయన మరణిస్తాడండి. ఇప్పటి వరకు ఈయన బతికే ఉన్నాడు, ఈయనకి అన్ని వెంట్రుకలు ఉన్నాయి, ఇంకా నెత్తి మీద ఇన్ని వెంట్రుకలు ఉన్నాయంటే అంతమంది బ్రహ్మలు రావాలి, వెళ్ళిపోవాలి. ఆయనకి ఇంకా ఇదిగా అనిపించింది. ఇంకో కొంత దూరం వెళ్ళాక అష్టావక్ర ముని అని ఉన్నాడు. అంటే శరీరంలో ఆయనకి 8 వక్రాలు ఉన్నాయి. ఇందాక మేము రోమాంశ మహర్షి అని ఒక మహర్షిని చూపించాను కదండి. ఆయన శరీరం మీద ఉండే అన్ని వెంట్రుకలు ఊడిపోయి అంతమంది బ్రహ్మలు చచ్చిపోయిన తర్వాత ఒక రోమాంశ మహర్షి పడిపోతాడు, అప్పుడు ఈయనకు ఒక వక్రం పోతుంది అన్నాడు. అంటే అక్కడ బ్రహ్మగారి ఆయుర్దాయం కన్నా ఎక్కువ ఆయుర్దాయాన్ని కలిగి ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఆయనకి తెలిసింది. అప్పుడు ఆయన యొక్క అహంకారం తగ్గిపోయి జాగ్రత్తగా ఆయన పని చేసుకున్నాడు. ఇప్పుడు అష్టావక్ర ముని అనేటువంటి ఆయన ఎవరో మీకు తెలిసింది కదా. ఆయన అంత గొప్ప ముని. ఆయన సాక్షాత్తు జనక మహారాజుకి చెప్పినటువంటి గీత అష్టావక్ర గీత అంటారు. జనక మహారాజు గొప్ప వేదాంతం, ఆయన చాలా గొప్ప ఆధ్యాత్మిక జ్ఞానం కలిగి ఉన్నటువంటి ఆయన. అలాంటి ఆయనకి అష్టావక్ర ముని సాక్షాత్తు చెప్పాడు, ఉపదేశం చేసినటువంటి, బోధ చేసినటువంటి దాన్ని అష్టావక్ర గీత. మనందరికీ కూడా తెలియనటువంటిది ఏంటి అంటే యోగ వాసిష్టము అంటారు. అంటే అండి యోగ వాసిష్టము అంటే దాన్ని వశిష్ఠ గీత అని కూడా అన్నారు. విశ్వామిత్రుడు వెళ్ళి రాముణ్ణి లక్ష్మణుణ్ణి కూడా మీ ఇద్దరిని పంపితే నాకు కొంత యాగం ఉంది,
దాన్ని ఇద్దరు మారీచ సుబాహులు అడ్డం పడుతున్నారు అని చెప్పి దశరథ మహారాజుని అడిగితే ఆయన ఒప్పుకోడు. మొదట చిన్న కుర్రాళ్ళు వాళ్ళు ఎలా వచ్చి ఇది చేస్తారు, నేను వస్తాను నా సైన్యంతో నిలబడతానంటే నాకు వాళ్ళిద్దరే కావాలంటారు. దశరథుడు ఎలాగైనా ఇచ్చిన మాట కట్టుబడి ఉంటే రాముడిని పంపాలని చూస్తే రాముడు ఓ పక్కన నిర్వేదంతో కూర్చుని ఉంటాడు. చాలా చిన్న కుర్రాడు ఆయన. ఆయన శరీరం అంతా ఒక రకమైనటువంటి వైరాగ్యంతో నిండిపోయి ఉంటుంది. అసలు నేను ఎందుకు ఈ పని చేయాలి అనేటువంటి ఒక భావనతో ఉంటాడు ఆయన. అప్పుడు వశిష్ఠుడు వెళ్ళి రాముడికి ఉపదేశం చేసినటువంటిది యోగ వాసిష్టము. చాలా మందికి తెలియదు. అందులో ఉండేటువంటిది కనుక మనం వింటే, అది చదివితే రాముడు గురించినటువంటి ఆ విరక్తి వైరాగ్య భావం ఏ రకంగా ఉంది, దానికి వశిష్ఠుడు ఏ విధంగా ఉపదేశం చేశాడు అనేటువంటి విషయాలు తెలుస్తాయి. దాన్ని యోగ వాసిష్టము అన్నారు. ఇప్పటికే అది దొరుకుతుంది, మనం చదువుకోవచ్చు. దాన్నే వశిష్ఠ గీత అన్నారు. ఇవన్నీ వినడం ఫస్ట్ టైం. మనకి భగవద్గీతే తెలుసు, అష్టావక్ర గీత తెలియదు, యోగ వాసిష్టం తెలియదు. అలాగే గురుగీత అని ఒక దాన్ని చెప్తారు. ఇవన్నీ ఉన్నాయి. గీత అంటే ఏంటి అంటే మనం వినడానికి వచ్చినప్పుడు ఒక ఉపదేశము, సాక్షాత్తు భగవత్ స్వరూపులు చెప్పినటువంటి మాటలు. భగవంతుడు అనేటువంటి వాడు ఎవడు అంటే ఈ ఐశ్వర్యం కలిగి ఉన్నటువంటి వాడు. అలాగే భగము అనేటువంటి 6 గుణాలను కలిగి ఉన్నవాడు భగవంతుడు అని మనకి తెలుసు. వాళ్ళు చెప్పినటువంటివి, వాళ్ళు ఉపదేశించినటువంటి వాటిని గీత అంటారు. అందులో ఈ భగవద్గీత మనందరికీ కూడా తెలుసు. అది కృష్ణుడు చెప్పాడు. యోగ వాసిష్టం వశిష్ఠుడు చెప్పాడు. అష్టావక్ర గీత అష్టావక్ర ముని చెప్పాడు. అది ఉపదేశము అంటే చెప్పినటువంటిది. మరి మహాభారతం అంటే ఏంటండి? అది ఒక ఇతిహాసం. రెండిటికి వ్యత్యాసాన్ని చూసినప్పుడు మహాభారతం అనేటువంటిది ఇతిహాసము అన్నారు, పంచమ వేదము అన్నారు. అంటే అందులో ఒక రకమైనటువంటి చరిత్ర నిక్షిప్తమై ఉన్నది. చరిత్రలో చాలా రకాలైనటువంటి పుటలు ఉంటాయి. అందులో ఒకానొక పుట భగవద్గీత అన్నారు. ఇందులో సాక్షాత్తు భగవంతుడు మాట్లాడినటువంటి విషయాలని అందులో చర్చించడం జరుగుతూ ఉంటుంది. ఈ మహాభారతం అనేటువంటిది ఏంటి అంటే ఒక ఇతిహాసము. అది ఒక ప్రామాణికమైనటువంటి విషయం, అంటే ఒక చరిత్రకి సంబంధించినటువంటి విషయం. సో రెండిటికి కూడా చాలా వ్యత్యాసం ఉంటుంది. ఇతిహాసము అంటే ఉదాహరణకి మనకి చెప్పాలి అంటే ఒక జీవిత చరిత్ర ఉందనుకోండి, ఒక చరిత్ర. అందులో ఏదైనా ఒక పార్ట్లో, ఏదైనా ఒక పర్యాయంలో ఎవరైనా మనకి ఇది ఉపదేశం చేశారు, మనం దీనికి ఇన్స్పైర్ అయ్యేటువంటి విషయాలు ఉంటాయే, అది ఈ భగవద్గీత అంటారు. అర్జునుడు ఆయన చంపలేకపోతాడు. ఎదురుగుండా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నాకు చదువు చెప్పిన వాళ్ళు, మా వంశపు పెద్దలు, నా మిత్రులు, సన్నిహితులు, అన్నదమ్ములు, నేను వాళ్ళని చంపి ఆ నెత్తుటుగుడు నేను ఎలా తినగలుగుతాను? వాళ్ళ రక్తం ప్రవహించినటువంటి భూభాగాన్ని నేను ఎందుకు పరిపాలన చెయ్యాలి? అప్పుడు శ్రీకృష్ణుడు చెప్తాడు, ఇప్పుడు మనకి అది ఎలా ఉపయోగపడుతుందంటే, జీవితంలో మనకు రకరకాలైనటువంటి కష్టాలు, మనకి నచ్చినట్టుగా ఉండలేకపోతాం, మనకి నచ్చిన ఉద్యోగం రాదు, నచ్చే ఉద్యోగం మనం చేయలేం. ఒకడికి సినిమాలో పని చేయాలని ఉంటుంది, వాడు ఉద్యోగమే చేయాల్సి వస్తుంది. లేదా ఒకటికి యాక్టర్ అవ్వాలంటుంది, వాడు డాక్టర్ అవుతాడు. ఇలా మనకి నచ్చనటువంటి పనిని మనం చేయవలసి వచ్చినప్పుడు, ఇది ఇప్పుడు మన అబ్దుల్ కలాం గారు ఉన్నారు, ఆయనకు అసలు డిఆర్డిఓ వైపు వెళ్ళడానికి ఆసక్తి లేదు, కానీ ఆయన అందులోకి వెళ్ళవలసి వచ్చినప్పుడు ఆయన మనసుని ఎలా మరల్చుకున్నాడు, మనం ఎటువైపు వెళ్ళాలి అనేటువంటి దానికి ఒక గీత గీసి చెప్పేటువంటివి ఈ గీతలన్నీ. గురు గీత దగ్గర నుండి, అష్టావక్ర గీత దగ్గర నుండి, వశిష్ఠ గీత దగ్గర నుండి భగవద్గీత వరకు అన్నీ కూడా అది భగవంతుడు మనకి చెప్పినటువంటి విషయము, భగవంతుడే మాట్లాడినటువంటి సందర్భాలు. ఇది ఇతిహాసము. ఆ రెండిటికి వ్యత్యాసం అది మీరు అడిగినటువంటి. చక్కగా వివరించారు గురుగారు. నిజంగా అంటే రెండూ చాలా గొప్పవి. రెండిటి నుంచి మనం నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. రెండిటి మధ్య వ్యత్యాసం కూడా చాలా ఉంది మీరు చెప్పినట్టుగా. థ్యాంక్ యూ గురుగారు, ధన్యవాదాలు.